అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో ఓ అపరిచితుడు ఉన్నాడా? ఆయన నిర్ణయాలు, మాటలు చూస్తే అలానే అనిపిస్తుంది. ఓవైపు నా ఫ్రెండ్ మోదీతో ఫోన్ మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా అంటూ చెప్తారు. ఇండియాతో ట్రేడ్ డీల్ కోసం తిరిగి చర్చలు ప్రారంభమయ్యాయని ఆయనే చెప్తాడు. అదే నోటితో తిరిగి భారత్పై 100% సుంకం వేయాలంటూ ఐరోపా దేశాలకు పిలుపిస్తాడు. అందుకే ట్రంప్ ఓ అనేకుడు. ఆయన ఒక్కడిలోనే అనేక కోణాలు ఉన్నాయనక తప్పదు. మోదీతో కాల్ కోసం వెయిట్ చేస్తున్నా, భారత్పై సుంకాలు ఇంకా పెంచండి. రెండు మాటలు అమెరికా అధ్యక్షుడివి. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా ట్రంప్ వైఖరి ఎప్పటికీ ఓ డిబేటబుల్ పాయింట్. సుంకాల పేరుతో భారత్ను వేధించి అందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ట్రంప్ ఇప్పుడు ప్రధాని మోదీతో ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలా చెబుతూనే తిరిగి యూరోపియన్ యూనియన్కు చైనా భారత్పై 100% సుంకాలను వెయ్యాలంటూ పిలుపిస్తున్నారు. ఇదే ట్రంప్లోని భిన్న కోణాలకు నిదర్శనం. భారత్పై సుంకాల మోతపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని ఉద్దేశించి ముందుగా ఓ ట్వీట్ చేశారు. భారతదేశంతో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించిందని ప్రకటించారు. భారతదేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మన రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి సంతోషంగా ఉన్నట్లు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దీంతో భారత్తో విభేదాలకు ముగింపు పడుతుందనే లోగా యూరోపియన్ యూనియన్కు ట్రంప్ పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో పాటు భారత్పై తాము ఎంత సుంకం విధిస్తున్నామో అంతే స్థాయిలో టారిఫ్ వేయాలని యూరోపియన్ యూనియన్ దేశాలను కోరారు ట్రంప్. ఇది చూసినప్పుడు ఎవరైనా సరే ట్రంప్ ఓ అపరిచితుడు అనుకుంటే తప్పు కాదు.